సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. మావిగన్ పేరు చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిస్తోందని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతమని తెలిపారు. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారని, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారని స్పష్టం చేశారు. పెట్టి ల్యాండ్ సర్వేని పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. ఇదే సర్వేని ఎన్నికల ముందు ఈ సర్వే చెయ్యొద్దు, అధికారంలో రాగానే సర్వే రద్దు చేస్తాను, ఈ సర్వేల్ని మీరు నమ్మకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే సర్వేలు మేము చేయించామని చెప్పని ఇదొక క్రెడిట్ చోరీ అనమాట. ఇదొక క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వే చేయడమే తప్ప సర్వేకి రాళ్ళు లేవు, సర్వేలకి హద్దులు కూడా సరిగ్గా చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు చేసే చంద్రబాబు నాయుడు. సర్వే చేసాక రాళ్లు పెట్టకపోతే అది సర్వే కింద వస్తుంది అసలుకి? బాబు గారు చెప్పండి, చంద్రబాబు గారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే భూములు కాజేయడానికి, ఎక్కడ ఏ భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి, పేదల భూములు లూటీ చేయడానికి, పేదల భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తారు.